న్యూస్ మళ్లీ వెలుగులోకి వచ్చిన డబుల్ ధమాకా చిట్టీలు వేసి చీటింగ్ చేసిన చొక్కాకుల నాగేశ్వరరావు మరియు కృష్ణ మరియు బొజ్జ అరుణకుమారి. వివరాల్లోకి వెళితే గాజువాక షీలానగర్ లో చొక్కాకుల నాగేశ్వరరావు, అతని భార్య అయిన చిన్న తల్లి బొజ్జ అరుణకుమారి, అతని భర్త బొజ్జ గంగాధర్ కృష్ణ అనే వ్యక్తులు కొంతమంది చిట్టీలు తదితర స్కీము నడుపుతూ ప్రజల దగ్గర డబ్బులు కట్టించుకొని స్కీమ్ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరికి సుమారుగా 7,000 రూపాయల చొప్పున కట్టించుకొని సుమారు 120 మందిని మోసగించి సామాన్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అద్దేపల్లి సావిత్రి, దుంప శివాని కలిసి బొజ్జ అరుణకుమారి మరియు బొజ్జ గంగాధర్ వద్ద 19 నెలల్లో నెలకి 32,000 రూపాయల చొప్పున చిట్టి కట్టించుకొని వ్యవధి కాలం పూర్తయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు. పోలీసులు విచారణ జరిపి తగిన న్యాయం మాకు చేస్తారని మోసపోయిన బాధితులు టాప్ 99 మీడియా ముందుకొచ్చి వాపోయారు. ఇలాంటి మోసాలపై ఉక్కుపాదం మోపి మాలాంటి పేద బడుగు బలహీన కుటుంబాలకు మళ్లీ అన్యాయం జరగకుండా జాగ్రత్త తీసుకుంటారని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతలో పెందుర్తి పోలీసులు రంగ ప్రవేశం చేసే బాధ్యతలను స్టేషన్ కి పిలిపించి విచారణ జరపగా వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేసి బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు టాప్ 99 న్యూస్ గాజువాక విశాఖపట్నం. మా బాధ అర్థం చేసుకుని బంగారాన్ని కూడా మాకు న్యాయం చేయాలి. మా బాధ అర్థం చేసుకొని మా డబ్బులు మాకు ఇప్పించేటట్లుగా నేను కోరుకుంటున్నాను. నేను ఆటో డ్రైవర్ని, మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మాకు మీరు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో, ఎలా తెస్తావో, లేదంటే నువ్వు వెళ్ళిపోతావో ఇంట్లో పడిన భర్తలు అడుగుతున్నారండి. ఈ అరుణకుమారి అండి, ఆవిడ కూడా ఇప్పుడు మధ్యలో ట్రాప్ అయ్యింది. ఆవిడ ఎక్కడ దాచారో తెలియట్లేదు. ఆవిడ దయచేసి మాకు న్యాయం కావాలండి. మేము చీట్లు కట్టాము, మా డబ్బు మాకు ఇచ్చేయమండి. మేము వాళ్ళ పల్లెత్తు మాటాను. మేము భర్తలు కూడా ఏదో చీట్లు కట్టుకున్నామని ఆ డబ్బాలు చూపించేస్తాం. దగ్గర 200-300 మంది పైన ఉన్నామండి. చాలా మంది ఈ దెబ్బ వల్ల స్ట్రోక్ అయిపోయి హాస్పిటల్ కూడా ఉన్నారు. మేము లేని సొమ్ము మాకు వద్దండి, మా సొమ్ము మాకు కావాలి. అరుణకుమారి అండి, బొత్స అరుణకుమారి, ఇంకా కృష్ణ అంటే మధ్య ఫస్ట్ వీళ్ళు కదా, మాకు వీళ్ళ ద్వారా మేము కట్టుకున్నాం. వీళ్ళు మేము పట్టుకుంటామండి. ఏదైనా మాకు ఎలా కావాలి. ఇగో చొక్కాకుల నాగేశ్వరరావు, బొజ్జ అరుణకుమారి, కృష్ణ ఈ చింత మొత్తం టోటల్ అందరూ కలెక్షన్ చేసి ప్రతి నెల చిట్టు కట్టినన్నాను. కరోనా టైంలో ఫోన్ పే కూడా చేసా. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. 5 లక్షలు అప్పు ఇచ్చినట్టు నాకు చెక్కులు కూడా ఇచ్చాడు. 3 లక్షలకు ఒకటి, 2 లక్షలకు ఒకటి. వేసుకోవడానికి బ్యాంకులో డబ్బులు లేని బౌన్స్ అయ్యి ఏం చేసుకుంటే చేసుకోండి, మాకు సిఐ లాయర్ని పెట్టుకున్నాను, నన్ను ఏం చేయలేరు, ఎప్పుడో ఇస్తానంటాడు. ఎప్పుడు ఇచ్చానో చచ్చాను. తెల్ల సరుకులకు ఒక టీ పొట్లం కూడా 2 రూపాయలు ప్యాకెట్ ఇవ్వడానికి కూడా వాడు ఇవ్వడండి. వాడు 10 లక్షలు అండి, వడ్డీ కాకుండా 10 లక్షలు. 5-6 ఏళ్ళు అయిందండి. ఇప్పటికి రూపాయి లేదు మాకు. నేను ఇవ్వలేను, నేనేం చేసుకుంటా, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారంటాడు. అవైనా చెక్కులు అవి ఇస్తానంటాడు, ఇవ్వడండి. ఫోన్ చేస్తాడు, ఇస్తానండి బలానా వాళ్ళ నెంబర్ ఇస్తానంటాడు, ఫోన్ చేసుకోండి అంటాడు. చేసుకున్న తర్వాత ఇంక వాడితో మాట్లాడతాం. తర్వాత వీడు ఇదిగో నేను ఇస్తానంటాడు, నాకు ఖాళీ లేదండి అంటాడు. ఇంక ఇప్పుడు తర్వాత ఎత్తాడు ఫోన్.